దేశవ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో 21 రాష్ట్రాలు 102 లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 50 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలకు రంగం సిద్ధం కాబోతోంది. ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ కూడా జరగబోతోంది. ఇదే తరుణంలో ఒక రాష్ట్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం మహిళలు తక్కువ శాతమే మాత్రమే ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎన్నికలకు మహిళలు ఆ రాష్ట్రం సంబంధించి కేవలం వెనుకడుగులో ఉన్నారంటూ కూడా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉన్నారు, వారికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అంటూ కూడా నూతనంగా ఒక డేటా రిలీజ్ అయిన నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 1987లో నూతనంగా ఒక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం 14 నుంచి 15 మంది మాత్రమే మహిళలు ఇటు అసెంబ్లీతో పాటు లోక్సభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించినట్టుగా కూడా ఒక గణాంకాలు అయితే చెప్తున్నాయి. మరి ఎలాంటి గణాంకాలు ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నాలు అయితే చేద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో 50 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయి. 2 లోక్సభ స్థానాలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ వెస్ట్, అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ 2 లోక్సభ స్థానాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 14 మంది బరిలో ఉన్నారు. ఈ 14 మందిలో కేవలం ఒకే ఒక్క మహిళ ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచారు. గన్ సురక్ష పార్టీకి సంబంధించి టోకో శీతల్ అనే మహిళ ఈ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరి 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపుగా 50 స్థానాలకు సంబంధించి 8 మంది మహిళలు ఈ బరిలో ఉన్నారు. అందులో బీజేపీ పార్టీ తరపు నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3, అలాగే ఇండిపెండెంట్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులుగా ఒకరు, టోటల్గా 8 మంది మహిళలు ఇప్పుడు రేస్లో ఉన్నారు. సో ఈ సంబంధించి 8 మందిలో దాదాపుగా ఒక అభ్యర్థి ఆల్రెడీ ఏకగ్రీవంగా బీజేపీ తరపున ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ అయిపోయింది. బీజేపీ తరపున హయోలి యాంగ్ నియోజకవర్గం నుంచి దాసొంగ్లా పుల్ అనే మహిళ ఏకగ్రీవంగా ఎన్నికైపోయారు. సో 1987 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రాజ్యసభకు సంబంధించి కావచ్చు, ఇటు అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కరు నామినేటెడ్ చేస్తేనే వాళ్ళు ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వచ్చారు తప్ప ఏకగ్రీవంగా కావచ్చు, ఇటు ఎన్నికలకి చాలా దూరంగా ఉన్నట్లు కూడా గణాంకాలు అయితే చెప్తాయి. 1987లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఏర్పాటైన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 14-15 మంది మాత్రమే మహిళలు ఇటు రావటం ఏ విధంగా ఉంది అనే కోణంలో అయితే ఇప్పుడు మొత్తం కూడా అరుణాచల్ రాష్ట్రం వైపు చూస్తున్నారు. మరి చూసుకోవాలి. సిబో కైను అనే మహిళ 1978లో గవర్నర్ నామినేట్ చేస్తేనే అసెంబ్లీకి వచ్చారు. అలాగే పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అనే పార్టీకి తరపున 1980లో మొట్టమొదటి మహిళ ఇటు నారీవెల్లి స్థానానికి సంబంధించి బరిలో దిగారు. అప్పుడు గెలిచిన పరిస్థితి చూసుకోవాలి. దాని తర్వాత 1980లో నాంపాంగ్ నియోజకవర్గం నుంచి కొంపాలి మొసంగ్ అనే స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల బరిలో గెలిచారు. సో ఇలాంటి 14 నుంచి 15 మంది మాత్రమే ఎన్నికల బరిలో నిలిచారు. సో అందరూ కూడా ఇప్పటికీ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మరి ఎన్నికలకు కూడా దాదాపుగా తక్కువ స్థాయిలో వెళ్తుంది. ఒక 2 లోక్సభ స్థానాలకు సంబంధించి 14 మంది బరిలో ఉంటే కేవలం ఒక మహిళ మాత్రమే పోటీలో ఉన్నారు. మరి 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పురుషులతో పోల్చుకుంటే మహిళలు చాలా తక్కువ సంఖ్యలో అయితే బరిలో ఉన్నారు. 50 మందిలో అట్లీస్ట్ 8 మంది మాత్రమే ఇప్పుడు బరిలో ఉన్నారు. అందులో బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్గా తక్కువ మంది పోటీలో ఉన్నారు. మరి ఏ విధంగా ఉంటుంది? ఒకవైపు కేంద్రంలో బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలన్నిటికీ కూడా మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్లు తీసుకొస్తూ మహిళలకి అగ్ర ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా అన్ని పార్టీలు ముందుకొస్తున్న నేపథ్యంలో కేవలం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కేవలం ఇంత తక్కువ సంఖ్యలో మహిళలు ఇటు ప్రాతినిధ్యం వహించడానికి వస్తున్నారంటే మరి అక్కడ ఏ విధంగా ఉంటుంది? కేవలం ఈ 33% ఈ రిజర్వేషన్లకు సంబంధించి మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? వారిని బయటికి తీసుకురావాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ జాతీయ పార్టీలు ఇవన్నీ ఏ విధంగా పనిచేస్తాయి? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ప్రతి ఒక్క అంశంలో ముందుకు రావాలంటే ఏ విధంగా వెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి. ఇప్పటి వరకు ఈ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత తక్కువ సంఖ్యలో మాత్రమే మహిళలు ఇటు లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీకి కూడా తక్కువ మందిలో వెళ్తున్నారంటే మరి రానున్న భవిష్యత్తుకు సంబంధించి ఈ విధంగా మహిళల్లో మార్పులు రావాలంటే ఆ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తే మహిళలు ప్రాతినిధ్యం వహించడానికి, అభ్యర్థులుగా నిలవడానికి, ఎన్నికల్లో గెలిచి సత్తా చూపించడానికి ఏ విధంగా వస్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.